హాయ్ అండి, అందరికీ నమస్తే. నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అఖిల్ గారి ఫ్యాన్స్, వాళ్ళకి ఒక రకంగా మూవీ అనేది లెనిన్ మూవీ తీస్తున్నాడు కదా అఖిల్ గారు. సో ఆ మూవీ అనేది ఈ నెల జూన్ 26న రిలీజ్ అవ్వాలి మామూలుగా అయితే. సో కొన్ని కారణాల వల్ల ఈ యొక్క మూవీ అనేది పోస్ట్ పోన్ అయింది అని చెప్పి నాగార్జున గారు అఫీషియల్గా తెలియజేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది 1 డే క్రితం అండి ఆయన యొక్క ట్వీట్ కూడా పెట్టాడు ఎక్స్లో. ఎక్స్ అంటే ఆ ఎక్స్ కాదు, ట్విట్టర్లో. సో అదనమాట. చూసుకున్నట్లయితే ఆ ట్వీట్ అనేది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అక్కడక్కడ అనమాట. సో ఆ ట్వీట్లో ఏముందంటే, మూవీ అనేది పోస్ట్ పోన్ అయింది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా జూలై 10న వస్తుంది మూవీ అనేది. సో ఈ యొక్క మూవీ ఇంకా కొంచెం డీటెయిలింగ్గా చూపించాలని చెప్పి, స్టోరీ అనేది కొంచెం నీట్గా కొంచెం మార్పులు చెందాలని చెప్పి వీళ్ళు నాగార్జున గారిని కన్సల్ట్ అయ్యారనమాట. సో నాగార్జున గారిని కన్సల్ట్ అయిన తర్వాత ఆయన ఓకే అని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే నాగార్జున గారి చెప్పడం అనేది జరిగింది అనమాట, ఆ యొక్క ఏమైంది ఏంటి అసలు అని. ఓకేనా. సో ఆ ట్వీట్లో ఏముందంటే, మీకు ట్వీట్ కూడా మెన్షన్ చేస్తాను, అదిగో ఇదే. నాగార్జున గారు స్వయంగా పోస్ట్ అయితే చేశాడనమాట. అక్కడ క్లారిటీ, అంతకు ముందంతా అఖిల్ గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో ఉండారనమాట. నిన్నటితో క్లారిటీ అనేది వచ్చేసింది అక్కడ కన్ఫర్మ్ ఖచ్చితంగా. ఆ ట్వీట్లో ఏముందంటే, ఈ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు రావడం అనేది జరిగింది. సో వచ్చిన తర్వాత సార్ ఈ యొక్క మూవీలో కొన్ని చేంజెస్ అనేటివి చేయాలనుకుంటున్నాము, అఖిల్ గారిని ఇంకా గొప్పగా చూపించాలనుకుంటున్నాము అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. సో దానికి ఆయన అదేంటి మీరు జూన్లో 26న వస్తున్నారు అని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఇది అని అంటే ఈ విధంగా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఇంకా ది బెస్ట్గా చూపించడం అనేది ఇంకా గొప్ప విషయమే కదా అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఆయన దానికి ఒప్పుకోవడం కూడా జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఏ జోనర్లో వస్తుంది ఏంటి అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఇస్తాను అనమాట. సో మూవీ వచ్చి ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఒక లవ్ స్టోరీ అనేది జరుగుతుంటుందండి ఆ యొక్క మూవీలో. సో అందులో మన అఖిల్ గారు మెయిన్ పాత్ర అనేది నటించడం అనేది జరుగుతుందన్నమాట. మళ్ళీ వచ్చి హీరోయిన్ గారు, వీళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా ఉంటుందని చెప్పి తెలుసుకోవచ్చు. ఆ యొక్క సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, గ్లిమ్స్ కానీ చాలా వచ్చాయి ఇప్పటికే. సో చాలా బాగున్నాయి. అఖిల్ గారు చిత్తూరు భాషలో మాట్లాడుతున్నారు, మెయిన్ పాయింట్. ఓకేనా. సో కొంత పొలిటికల్ టచ్ అనేది కూడా ఉంటుంది లాస్ట్లో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఇక ఏదైతే ఉంటుందో తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం, ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్యారెక్టర్కి ఇదైతే మన పెద్ద మూవీలో కూడా అంతే కదా, జగపతి బాబు గారి క్యారెక్టర్కి ఇదైతేనే కదా అక్కడ స్టోరీ అనేది టర్నింగ్ పాయింట్ వెళ్ళిపోయింది. సేమ్ అంతే, అంటే సేమ్ అదే విధంగా ఉన్నదండి. సో తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని మేబీ ఏదో క్యారెక్టర్కి ఇదైనప్పుడు మన అఖిల్ గారు బాగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. దానికి తగ్గట్టుగా మన హీరోయిన్ ఎవరైతే ఉంటారో, సో విలన్ కూతురైనా అయి ఉండొచ్చు, లేదా ఒక పొలిటికల్ కూతురన్నా అయి ఉండొచ్చు, మేబీ సంథింగ్. నేను సేమ్ ఇదే విధంగా ఉంటుందని నాకు తెలియదండి. జస్ట్ ఈ జోనర్లో వస్తుందని చెప్తున్నా నేను, ఇదే జోనర్లో వస్తుంది. దాంట్లో ఉన్న అఖిల్ గారి యాస భాష, ఆ ఫైట్స్, ఆ సాంగ్స్, సో హాల్లోనే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో ఎటువంటి CGI అంత గొప్పగా ఏం వాడలేదు, VFX అయితే వాడారనమాట అక్కడక్కడ. సో ఎడిటింగ్ చాలా బాగుంది. ఓకేనా. ఆ ఫ్రేమ్ని బాగా చూపించడం అనేది జరిగింది అనమాట. కలర్ కోడింగ్ కూడా చాలా ఇచ్చారు దానికి, వామ్ కలర్ కోడింగ్ మీరు చూసుకున్నట్టయితే. సో ఇదండి అప్డేట్ అనేది. మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది, జూలై 10న వస్తుంది ఈ యొక్క మూవీ అనేది. నాగార్జున గారే తెలియజేయడం అనేది జరిగిందనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్. నాగార్జున గారిది కొత్త మూవీ వస్తుందండి. అది కులుమనాలిలో అనుకుంటా, కులుమనాలిలో ఆ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా లీక్ అయింది కదా, అది మీకు తెలిసిందే కదా. సో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి కూడా చాలా ఇదిగా మాట్లాడడం అనేది జరిగిందనమాట. వాళ్ళు పకడ్బందీగా ఎటువంటి లీక్స్ రాకూడదని చెప్పి మూవీ టీము పట్టుకున్నారనమాట. సో అఖిల్ గారికి సరైన హిట్ లేక ఈ మూవీతో అన్నా హిట్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. నాగార్జున గారు ఈ యొక్క మూవీతో కొత్తగా కంబ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది నాగార్జున గారి మూవీతో. ఓకేనా. సో చూడాలండి.
నాగార్జున గారు చిన్న వయసులో ఎలా ఉన్నాడో ఆ విధంగా కనిపించే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా తెలుసు. అటువంటి సీన్స్ కూడా ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓకేనా.